రజాకార్. సో ఓవరాల్గా మూవీ ఎలా ఉందంటే నాకైతే ఒక డీసెంట్ ట్రై అనిపించింది. మూవీ స్టోరీ అండ్ ప్లాట్ విషయానికి వస్తే 1940s ఇండియాకి ఫ్రీడమ్ వచ్చింది. బట్ తెలంగాణలో ఉన్న హైదరాబాద్కి మాత్రం ఫ్రీడమ్ రాలేదు. అసలు ఏం జరిగింది, ఈ రజాకార్లు ఎవరు, ఇవన్నీ ఆస్పెక్ట్స్ని మూవీలో చూపించారు. ఇంకా డీటెయిలింగ్గా చెప్పాలంటే సినిమా స్టార్టింగ్ నుండే యాక్చువల్ పాయింట్ని క్లియర్గా మెయింటైన్ చేస్తూ అసలు ఈ స్టోరీ ఎందుకు స్టార్ట్ చేశారు, ఏం జరగబోతుంది అనేది క్లారిటీ వచ్చేస్తుంది. అయితే మూవీలో నిజంగా జరిగిన ఆస్పెక్ట్స్తో పాటు కొన్ని ఫిక్షనల్ పాయింట్స్ని కూడా యాడ్ చేసినట్టు అనిపిస్తుంది. సో యాక్చువల్ స్టోరీ వచ్చేసి 1947లో ఇండియాకి ఫ్రీడమ్ వచ్చింది. బట్ ఇండియాలో ఉన్న హైదరాబాద్కి మాత్రం ఫ్రీడమ్ రాలేదు బికాజ్ ఆఫ్ నిజాం కింగ్స్. ఈ నిజాం వాళ్ళు ముస్లిమ్స్ కాబట్టి మేము సపరేట్గా ముస్లిం కంట్రీని తయారు చేసుకుంటాం లేదా పాకిస్తాన్ వాళ్ళతో కలుస్తాం అని ఇండియన్ గవర్నమెంట్తో చెప్తారు. మరి హైదరాబాద్లో ఉన్న మెజారిటీ ఆఫ్ పీపుల్ హిందూస్, వీళ్ళందరినీ ముస్లిమ్స్గా మారాలని ఫోర్స్ చేస్తారు. అక్కడి నుంచి ఏం జరిగింది, ఇలా ఫోర్స్ చేసిన తర్వాత ఏం జరిగింది, ఇండియన్ గవర్నమెంట్ దీని మీద ఎలాంటి రియాక్షన్ చేసింది, ఇవన్నీ మీరు మూవీలో చూస్తారు. ఫస్ట్ హాఫ్ మొత్తం ఎమోషనల్గా మెయింటైన్ చేశారు. ప్రజలు పడే కష్టాలు, పనిష్మెంట్స్, శిక్షలు ఎలా జరిగాయి. ఫస్ట్ హాఫ్లో కొన్ని సీన్స్ డిస్టర్బింగ్గా ఉన్నాయి. అంటే ఇంత దారుణంగా చేశారా అనే థాట్ కూడా వస్తుంది అవి చూస్తుంటే. అండ్ ఆల్సో ఫస్ట్ హాఫ్లో ల్యాగ్ అండ్ స్లో నేరేషన్ ఇంక్లూడ్ అయిన సీన్స్ కూడా ఉన్నాయి. కంపేర్ టు ఫస్ట్ హాఫ్ నాకు సెకండ్ హాఫ్ చాలా బాగా నచ్చింది. ప్రజలు తిరగబడడం, ఇండియన్ గవర్నమెంట్ రావడం అండ్ ఎస్పెషల్లీ వార్ సీక్వెన్సెస్ చాలా బాగా అనిపించాయి. క్లైమాక్స్ మాత్రం ఎక్కడో తేడా కొట్టింది. మూవీ పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్. మూవీ పాజిటివ్స్ అంటే 1940s గ్రాండ్యూర్ని చాలా బాగా మెయింటైన్ చేశారు. వార్ సీక్వెన్సెస్ కూడా ఓకే. డైలాగ్స్, మోటివేషనల్ స్పీచెస్ చాలా బాగా అనిపించాయి. నెగిటివ్స్ ల్యాగ్ సీన్స్, బోరింగ్ నేరేషన్ అండ్ మ్యూజిక్ బీజిఎం అసలు ఏం వినిపించలే. అండ్ కమింగ్ టు ద పర్ఫార్మెన్సెస్, బాబీ సింహ కరెక్ట్గా సెట్ అయ్యాడు ఆ రోల్కి. మోటివేషనల్ స్పీచెస్ ఇచ్చే క్యారెక్టర్. ఇంద్రజ డెఫినెట్లీ ఈ క్యారెక్టర్ సెట్ కాలే. అండ్ వేద కూడా అంతేం అనిపించలే ఈ క్యారెక్టర్లో. అనసూయ ఎప్పటిలాగానే బాగా యాక్ట్ చేసింది. వేరే యాక్టర్స్ కూడా ఓకే అనిపించారు. సో ఫైనల్గా ఈ మూవీ చూడాలా అంటే తెలంగాణ పీపుల్ అస్సలు మిస్ కాకండి. నిజంగా ఇన్ని కష్టాలు పడ్డారా, ఇంత దారుణంగా జరిగాయా అని ఫీల్ అవుతారు. సో డెఫినెట్లీ వాచ్ ఇట్. ఓకే గైస్, లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. లవ్ యూ ఆల్. బాయ్.